హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ అప్. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక మనకి గెయిన్ ఇవ్వలేదులే, కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే మంచి గ్యాప్ అప్లోనే క్లోజ్ అయింది. కానీ స్టాక్ మార్కెట్లో మళ్ళీ ఏంటంటే సడన్గా ఏదన్నా పడుతుందా, సో సడన్గా డిప్ అవుతుందా అంటే సో దానికి పాజిటివ్ రీజనే ఉంది. సో డిప్ అవడానికి పాజిటివ్ రీజన్ ఏంటి చూద్దాం. అలాగే ఎల్టీఐ మైంట్రీ సౌదీ అరామ్కో సో డీల్, సో ఇది ఎల్టీఐ మైంట్రీకి ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. డిస్కస్ చేద్దాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10% ఆఫ్ ర్యాలీ ఈరోజు చూసింది. కారణం ఏంటి, దానికి ఉన్న పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, అలాగే ఎస్బీఐ కార్డుకి సంబంధించిన అప్డేటు, ఎన్టీపీసీకి సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. అలాగే అదానీ గ్రీన్, సో అదానీ రెడ్ అయింది, సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వ్యూ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన వ్యూ చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ఏం చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. చూడమని సార్, ఈ పర్టికులర్ స్టాక్ ఇక దొరకదేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్ వ్యూగా మాట్లాడాము. సో దాని తర్వాత సో రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వచ్చిందో చూశారు కదా మీరు. ఆ టెక్నికల్గా మంచి వ్యూనే మనం చూడగలిగాము, స్టడీ వ్యూ అని చెప్తాను. చూడండి సార్, మన స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మార్కెట్ యొక్క మూమెంట్ గురించి మనం చూడాలి అని అంటే ఒకసారి చూడండి. చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఐ నెట్ క్యాష్ చూస్తే కనుక 9,947 అంటే అరౌండ్ 10,000 crores వెచ్చించి ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలా రోజుల తర్వాత. సో ఇది శుభసూచకంగా చెప్పచ్చు అనమాట. సో అయితే అందుకనే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఎఫ్ఐఐ డేటా పాజిటివ్గా వచ్చే లోపు ఏంటంటే మనం ఎంతో కొంత స్టడీ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి మనం హెల్ప్ అవుతుంది మనకి అని చెప్పి మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము, గుర్తుందా? సో ఒకసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఎగరేసి నరుకుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నాం. చూడండి, సో మనం నిన్న డ్రా చేసిన లెవెల్స్ ఇవి 24,077, 24,332. సో ఓపెనింగ్ హైయర్ లెవెల్లో, కానీ ప్రాఫిట్ బుకింగ్ మీరు చూసారు కదా, ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అయితే మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు ఇంకో విచిత్రం జరగబోతుంది. ఏంటంటే సో చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఎలక్షన్ రిజల్ట్స్ని ఊహించి వాళ్ళు బై చేశారనే విషయం అర్థమవుతుంది. అలాగే ఈరోజు కూడా గ్యాప్ అప్లో నిలబడటం, సో ఈ ఇన్నాళ్ళు పడ్డ డౌన్ ట్రెండ్కి తెరపడ్డట్లే అని అనుకోవచ్చు. కానీ సో రేపు కమింగ్ డేస్లో ఏంటంటే షాకింగ్ జరగబోతుంది. అది మంచికే, కానీ ఎందుకని నిఫ్టీ పడబోతుంది అనేది మనం చూసేటప్పుడు అది చూద్దాం. చూసే ముందు ఏంటంటే రిమైనింగ్ అప్డేట్స్ చూసి మళ్ళీ నేను నిఫ్టీకి వస్తాను. ఎందుకని పడబోతుందో నేను క్లియర్ కట్గా చెప్తాను. అది పాజిటివే, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, అలాగే ఎల్టీఐ మైంట్రీకి సంబంధించిన న్యూస్ అప్డేటు. సౌదీ అరామ్కోతో జాయింట్ వెంచరు. సో సౌదీ అరామ్కోతో జాయింట్ వెంచరు ఇది మంచి న్యూస్ అప్డేటే కదా. సౌదీ అరామ్కో అంటే మీకు ఎంత పెద్ద కంపెనీయో తెలుసు మీకు. సో ఎందుకని అని అంటే సో చూడండి, ఇక్కడ సౌదీ అరామ్కో సబ్సిడరీ టు ఫార్మ్ ఎల్టీఐఎం అరామ్కో డిజిటల్ సొల్యూషన్స్, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూడండి ఎయిమ్స్ టు డ్రైవ్ ఇన్నోవేటివ్ టెక్ సొల్యూషన్స్ ఇన్ ద కింగ్డమ్. సో చూడండి ఫ్రెండ్స్, సౌదీ అరామ్కోతో ఎల్టీఐ మైంట్రీ డీల్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ అప్డేటే అని చెప్తాను. గతంలో మనం మైంట్రీ ఇండివిజువల్గా ఉన్నప్పుడు స్టడీ చేసాం, ఆ రెండు కలిసాయి. 1 to 2 years రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త ఇబ్బందులు ఉంటాయి మెర్జింగ్ అయిన తర్వాత అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాం. అనుకున్నట్లే జరుగుతూ ఉన్నాయి, కానీ ఓవరాల్గా స్టాక్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఎడ్యుకేషనల్గా స్టాక్కి మంచి ఫ్యూచర్ ఉండొచ్చు, కాబట్టి ఏదైనా డిప్స్లో భవిష్యత్తులో ఏంటంటే వీ కెన్ థింక్ ఆఫ్ ఎల్టీఐ మైంట్రీ అనే చెప్తాను. చూడండి, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి సిటీ వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేశారు, అవుట్ పర్ఫార్మ్ అని చెప్పి టార్గెట్గా 1530 మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. సో 1600 అబవ్ ఇచ్చారు ఒక బ్యాంకు, ఫేమస్ బ్యాంకు. సో అయితే ఇప్పుడు రిలయన్స్ యొక్క చార్ట్ చూద్దాం. చూసే ముందు ఏంటంటే సిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ గురించి కామెంట్ చేశారనమాట. అలాగే ఏంటంటే రిలయన్స్ రీటైల్ గురించి, జియో గ్రోత్ గురించి, అలాగే రిస్క్ రివార్డ్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేవర్గా ఉంది. ఎందుకంటే రిలయన్స్ బాగా డిస్కౌంట్ అయింది కదా,
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడుతూ సిటీ వాళ్ళు పాజిటివ్గా మాట్లాడారు. సో అవుట్ పర్ఫార్మ్ అని చెప్పి అప్గ్రేడ్ చేశారని చెప్పి చెప్పొచ్చు. ఒక్కసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి సో మనం లాస్ట్ 10-15 వీడియోస్లో మీరు చూసుంటే కనుక రిలయన్స్ మాట్లాడిన ప్రతిసారి ఏంటంటే 1274, 1193 అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఈ లెవెల్ సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పర్పస్ అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకైతే తెలియదు, కానీ దాని తర్వాత మీరు ఆ లెవెల్ నుంచి రియాక్షన్ చూశారు కదా, అదనమాట. సో కాబట్టి సో ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే మనకి వాళ్ళ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా మనం ఐడెంటిఫై చేసామో ఆ ఏరియాలో మనం స్టడీ పర్పస్ జాగ్రత్తగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనం మార్కెట్ యొక్క రివర్స్ని కూడా మనం అంచనా వేయచ్చు. కానీ ఒక్క రిలయన్స్ సపోర్ట్ చేస్తే మార్కెట్ రివర్స్ అవుతుందని కాదు, కానీ మనం రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లా హెవీ వెయిటెడ్ స్టాక్స్ అని మనం అబ్జర్వ్ చేసామనుకోండి, సో నిఫ్టీ గమనాన్ని మనం అంచనా వేయచ్చు. ఏదైనా కానీ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ నుంచి స్టడీ పర్పస్ మంచి స్ట్రాంగ్ బయింగే జరుగుతుంది ఈ పర్టికులర్ లెవెల్లో అనేది మనం అబ్జర్వ్ చేసాము. ఎడ్యుకేషనల్గా మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే ఈ కరెక్షన్లో ఏంటంటే సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా అదృష్టవంతులు ఎప్పుడైనా కానీ. నేను అందుకే అంటాను, సో నిఫ్టీ అక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ దాకా వెళ్తుంది అని. సో మనం ఏంటంటే కరెక్ట్గా అంటే 20,000 తెగాలి, 15,000 పడుతుందేమో, 16,000 పడుతుందేమో అని సోషల్ మీడియా ప్రభావంతో ఏంటంటే సో ఇండివిజువల్గా స్టాక్స్ని మిస్ అవుతూ ఉంటారని చెప్పి చాలాసార్లు చెప్పాను. అర్థమవుతుందా? సో ఎందుకంటే మార్కెట్ ర్యాలీ రివర్స్ అవడం స్టార్ట్ చేస్తే ఏంటంటే చాలా స్టాక్స్ దొరకవు. సేమ్ థింగ్ నిఫ్టీ బోటము, స్టాక్స్ బోటము ఒకటే కాదని చాలాసార్లు చెప్పాను. సో అందుకే నేను కరెక్షన్లో నేనైతే వ్యక్తిగతంగా బాగానే స్టడీ చేసుకున్నాను. మీలో కూడా చాలామంది ఏంటంటే ఇండివిజువల్గా మీకు నచ్చిన స్టాక్స్ని స్టడీ చేసుకునే ఉంటారని ఆశిస్తున్నాను. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు సో నాకు తెలిసి అయితే కనుక మిస్ అయ్యే ఉంటారు. అయినా కూడా ఏంటంటే మళ్ళీ ఏంటంటే డిప్స్ వస్తాయి. నేను నిఫ్టీ గురించి మాట్లాడతాను. మరి అట్లీస్ట్ ఏంటంటే కొన్ని ఏంటంటే సో స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని ఏంటంటే స్టడీ పర్పస్ దొరుకుతాయి. సో కాబట్టి జాగ్రత్త, ఈసారన్నా కానీ ఆ డిప్స్లో జాగ్రత్తగా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసుకోండి స్టడీ పర్పస్ అని చెప్పి చెప్తానమాట. అట్లాగే ఏంటంటే చూడమని మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా లేకపోతే చూడండి ఫ్రెండ్స్, డిస్కౌంటెడ్ బ్రోకర్స్ ఇక్కడ ప్లేస్ చేశాము. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. సో అకౌంట్ లేకపోతే కనుక మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీకు కానీ సో ఈ లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను లింక్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేశారంటే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 10 మినిట్స్, అర్థమవుతుందా? సో అట్లాగే బిగినర్స్ ఉంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో వన్స్ అకౌంట్ ఓపెన్ అయితే కనుక మీరు ఐడిని కనుక మా టీం నెంబర్కి పంపించారనుకోండి, గ్రూప్లో యాడ్ చేస్తాము. మీకు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా గైడెన్స్ కావాలన్నా కూడా నేను దానికి సంబంధించిన వర్క్షాప్ కండక్ట్ చేయిస్తాను. అలాగే వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసి గ్రూప్లోకి వస్తే నా వెబినార్లు ఉంటాయి అన్నమాట. బిగినర్స్ కోసం మనీ మేనేజ్మెంటు, క్యాండిల్ స్టిక్స్ మీద అలా లైఫ్ టైం ఉంటాయి అనమాట వెబినార్లు. మనీ మేనేజ్మెంట్ మీద ఓన్గా గ్రో అవడానికి మీకు హెల్ప్ అవుతాయి అనమాట. ఇండివిజువల్గా బైసెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మీరు ఓన్గా గ్రో అవడానికి సో ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్ వెబినార్స్ చూడండి అని చెప్పి చెప్తాను. అందువల్ల ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు సో ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో షేర్స్ 10% జంప్ అయ్యాయి. ఎందుకని అంటే చూడండి, ఆర్బీఐ ఇన్సూరెన్స్ వెంచర్కి ఏంటంటే పర్మిషన్ ఇచ్చేసింది. సో ఈ అప్డేట్తో ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ ఈరోజు 10% దాకా ఇంట్రాడేలో మనకి ర్యాలీ అయ్యాయని చెప్పి చెప్పచ్చు అనమాట, జంప్ అయ్యాయని చెప్పి చూడండి. అలాగే ఎన్టీపీసీ, సో ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, టార్గెట్ ప్రైస్ 440 అని చెప్పి చెప్తున్నారు బెన్స్టైన్ వాళ్ళు. యాక్సలరేటింగ్ పవర్ డిమాండ్ అని చెప్తున్నారు. సో చూడండి, అలాగే కాస్ట్ ఆఫ్ డెట్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, పవర్ స్టాక్స్, షుగర్ స్టాక్స్, ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్, ఎనర్జీలో రిలయన్స్ తప్ప, పవరు, షుగరు, ఎనర్జీ, గ్యాస్ ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి స్టాక్స్ జోలికి ఏంటంటే నేను జనరల్గా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయను, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్, అప్లికేషన్స్ ఉంటాయి వాటి మీద. సో అప్లికేషన్ పెట్టినప్పుడల్లా మళ్ళీ డల్ అవుతూ ఉంటాయి, మళ్ళీ రిలీజ్ చేసినప్పుడల్లా మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ కోవలో నేను వ్యక్తిగతంగా నేను స్టడీ చేయను. ఎందుకంటే చాలా సెక్టార్లు ఉండగా వీటిలోకే వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ చాలామంది చూసుకుంటూ ఉంటారు, అది చూడండి అనమాట. ఈ ఒక పాయింట్ని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే, ఆ అప్లికేషన్స్ అయినా దృష్టిలో పెట్టుకొని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీరు గ్రోత్ని అంచనా వేయచ్చు అని చెప్పి చెప్తానమాట. సో ఎన్టీపీసీకి సంబంధించిన అప్డేట్ అది ఫ్రెండ్స్. చూడండి. అలాగే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఎస్బీఐ కార్డ్స్ గురించి టార్గెట్ ప్రైస్గా ఏంటంటే 650 ఇస్తున్నారు.
సో ఎందుకనంటే చూడండి ఇక్కడ అక్టోబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి మార్కెట్ షేరు మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగిందని, ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెండింగ్ పడిపోయిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. చూడండి ఆర్బీఐ నోటిఫికేషన్ కదా కార్పొరేట్ కార్డు స్పెండింగ్ మీద, దాని తర్వాత ఏంటంటే క్రెడిట్ కార్డు వాడకం అనేది పీపుల్ తగ్గించారు. కానీ అలవాటు పడ్డ ప్రాణాలు ఎప్పటికైనా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, కార్డు వద్దు ఎస్బీఐ కార్డు ముద్దు అంటాను. కార్డు వద్దు ఎస్బీఐ కార్డు ముద్దు అంటే ఏంటంటే కార్డు ఎందుకంటే క్రెడిట్ కార్డు వద్దు అంటా నేను. ఉన్నా కూడా చాలా బేసిక్ కార్డు. ఇప్పుడు నా దగ్గర ఉంది క్రెడిట్ కార్డు, చాలా బేసిక్ కార్డు. ఎందుకనంటే మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు మనకి ఏదైనా ఫ్లైట్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకోండి, తినాలనుకోండి, ముందు ఆర్డర్ చేసుకుంటే వేరే, అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే క్యాష్ కానీ వాళ్ళు క్రెడిట్ కార్డు కానీ తీసుకుంటారు, డెబిట్ కార్డు తీసుకోరు. అదొక చోట. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మన హోటల్ బుకింగ్ కావాలనుకోండి, ముందుగా క్రెడిట్ కార్డు ఉంటేనే వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు, లేకపోతే క్యాష్ పే చేయమంటారు కదా. క్రెడిట్ కార్డుతో బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఎయిర్పోర్ట్ లాంచెస్ అప్పుడు పనికొస్తాను, లాంచెస్ అట్లాంటివి. అంతేగాని వీటి తప్ప నాకు ఇంకా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు క్రెడిట్ కార్డు పనికిరాదన్నమా అనే పాయింట్ నా వ్యక్తిగతంగా అది. అందుకని అంతేగాని మితిమీరి వాడి మీరు ఏంటంటే స్వైపింగ్లు చేసుకొని అటు ఇటు తిరిగి స్పాయిల్ చేసుకోవద్దు. కార్డు వద్దు, ఎస్బీఐ కార్డు ముద్దు. ఎస్బీఐ కార్డు ఎందుకు ముద్దు అంటారంటే స్టడీ పర్పస్. ఎందుకంటే పీపుల్ యొక్క స్పెండింగ్ పెరిగింది. ఒకప్పుడు ఒకళ్ళు సంపాదిస్తే మిగతా వాళ్ళు 4-5 తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీ ఉంటే మొగుడు పిల్లలు ఇద్దరు అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదించాలనే ఫోకస్లో ఉన్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. అలాగేనంటే మనకి ఇప్పుడు ఏం చేసి స్పెండింగ్ పెరిగింది. ముందు స్పెండ్ చేస్తున్నారు, పే లేటరు, లేజీ పే ఇట్లాంటివి పెరిగిపోయినాయి కదా. కాబట్టి ఇండియాలో ప్రతి 100 మందిలో ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, యూఎస్లో ప్రతి 100 మంది దగ్గర ఎంతమంది క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ 20 ఇయర్స్లో ప్రతి 100 మందిలో ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డ్స్ రాబోతున్నాయి అని మీరు చూస్తే కనుక ఈ సెక్టార్లో గ్రోత్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థమవుతుంది. కానీ వాల్యుయేషన్స్ చూసుకోవాలి, డిస్కౌంట్ చూసుకోవాలి. మనం చాలాసార్లు ఎస్బీఐ కార్డ్స్ యొక్క లెవెల్స్ నిన్నటి వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాము. సో భవిష్యత్తులో కూడా దీన్ని ట్రాక్ చేస్తూ డిస్కస్ చేస్తూ ఉంటాము. సో అదనమాట ఎడ్యుకేషనల్గా మనం డిస్కస్ చేస్తాం, ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తాను. చూడండి సార్, అదానీ గ్రీన్. సో అదానీ గ్రీన్ డిప్ అయింది ఈరోజు కూడా. దాని తాలూకా ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయిపోతా ఉన్నాయి. యాక్చువల్గా ఇష్యూ నడుస్తుంది అదానీ గ్రీన్ మీద కదా. చూడండి సార్, మొన్న అదానీ ఇష్యూ ఉన్నప్పుడు ఎంతమంది వీడియో చూసారో తెలియదు, కానీ మన ఛానల్లో నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఒక బ్యాంకులో ఇష్యూ ఉంటే ఆ బ్యాంక్తో పాటు రిమైనింగ్ బ్యాంక్స్ కూడా ఒక 2-3 డేస్ రియాక్ట్ అవుతాయి నెగిటివ్గా. కానీ ఇష్యూ ఉన్న బ్యాంకు మళ్ళీ రికవర్ అవ్వకపోవచ్చు. కానీ ఇష్యూ లేని బ్యాంక్స్ టెంపరీగా డిప్ అయినా దాని తర్వాత పాజిటివ్గా ముందుకెళ్తాయి అని చెప్పాను. ఫార్మా సెక్టర్ అయినా అంతే. ఒక ఫార్మా కంపెనీకి, మంచి ఫార్మా కంపెనీకి యూఎస్ఎఫ్డిఏ పడింది అనుకోండి, అర్థమవుతుంది, తెలుసు కదా, ఓఏ అలాంటిది పడింది అనుకోండి, ఫార్మా కౌంటర్ 2-3 డేస్ బాగా ప్యానిక్ అవుతాయి. కానీ కౌంటర్ మొత్తం ప్యానిక్ అవుతుంది. కానీ ఇష్యూ ఉన్న కంపెనీ రికవర్ అవ్వకపోవచ్చు, లేట్ అవ్వచ్చు. కానీ ఇష్యూ లేని మాత్రం తొందరగా రికవర్ అవుతాయి. స్టాక్ మార్కెట్లో ఇట్లాంటి అబ్జర్వేషన్స్ ఇంపార్టెంట్. చూడమండి సార్, నేను కొత్త ఏం చెప్పను, మీకు తెలిసినవి అవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే మనం ఇంకొకరిని నమ్మటానికి, ఇంకొకరి అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇన్నర్ సెన్స్ని, ఇండివిజువాలిటీని కోల్పోతున్నాం. నేను మీకు చెప్పింది కొత్త అబ్జర్వేషన్ ఏం కాదు, మీలో చాలామంది చూస్తుంటారు. అలాగే అదానీలో రిమైనింగ్ స్టాక్స్ రికవర్ అవుతున్నాయి, కానీ ఇది అవ్వట్లేదు. చూసారు కదా, ఇదే ఎగ్జాంపుల్ నేను పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న చెప్పింది. సో అట్లాగే ఏంటంటే అదానీ గ్రీనే కావాలి, రెడ్ అయినా పర్లేదు, అదానీ రెడ్ ఇది, అదానీ గ్రీన్ అని అనుకోవట్లేదు. ఇంకా ఇష్యూ ఉంది కాబట్టి నేనైతే కనుక నేను థింక్ చేయాలి అంటే కనుక 454, 351 అని చెప్పి అంటాను. అక్కడ దాకా కట్ అవుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఇంకో లెవెల్ ఉంది. కానీ ఈ పర్టికులర్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టడీ చేయాలంటే 454, 351 మీరు చెప్పిన లెవెల్స్ రావు అని చెప్పి అంటారు. చూడండి ఫ్రెండ్స్, సంవత్సరానికి ఎన్ని కావాలి, ఇన్వెస్ట్మెంట్కి ఎన్ని కావాలి మీకు సంవత్సరానికి? 3-4 స్టాక్స్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎడ్యుకేషన్గా దొరికితే సరిపోదా? 30 కావాలా సంవత్సరానికి? 30 ఇన్వెస్ట్మెంట్ చేయడం సాధ్యమవుతుందా? దొరుకుతాయి. ఏదో ఒక ఇయర్లో బాగా డిప్పు కరెక్షన్స్ వస్తే దొరుకుతాయి తప్ప మనకు అన్నీ దొరకవు అనుకూలంగా. చూడండి, సముద్రంలో చేపలు పడతాను నేను, అంతేగాని సముద్రంలో ఉన్న చేపలన్నీ మన వల్లకి రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏంటంటే మనకు కావాల్సిన చేపలు మనకు కావాల్సిన రకం చేప వస్తుంది, కానీ మనకి అన్ని చేపలు మన వల్లకి పడాలంటే అది మూర్ఖత్వం. సముద్రాన్ని మింగాలని చూస్తే మూర్ఖత్వం అది. సముద్రంలో చేపలు అయితే మనం పట్టచ్చు, అర్థమవుతుందా? దళాల స్ట్రీట్లో ఉన్న స్టాక్స్లో కూడా మంచి క్వాలిటీ స్టాక్స్లో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు అనమాట. అదనమాట కథ. సో అది కదా, ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి అంటాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎంసీఐ ఇండెక్స్ అంటే ఎంఎస్సిఐ ఇండెక్స్ చూడండి ఫ్రెండ్స్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు
ఎంఎస్సిఐ ఇండెక్స్ అంటే గ్లోబల్ ఇండెక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, సో దాని యొక్క వెయిటేజ్ పెరగటం, ఇన్ఫ్లోస్ పెరగటంతో ఏంటంటే సో ర్యాలీ అయ్యి సో మంచిగా దూసుకుపోయిందనమాట. చూసారా? సో హెచ్డిఎఫ్సి చూస్తే అసలు నిఫ్టీ ఈ మధ్య డౌన్ ట్రెండ్ నడిచిందా అన్నట్లు ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఈ పర్టికులర్ లెవెల్ 1679, 1665 యొక్క లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ మీకు లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ గ్యాప్ అప్ ఉంది కదా, ఆ గ్యాప్లో బై ఆర్డర్స్ ఉంటాయి అని చెప్పి ఈ జోన్ టచ్ అయినాక మనం చూడమని చెప్పాను. సో అయితే మనం ఈ లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి, కొత్త వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే కనుక నేను భవిష్యత్తు వీడియోస్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాజిక్ మీకు చెప్పాను. రిమైనింగ్ ఇట్లాంటి స్టాక్స్ ఇలాంటి లెవెల్స్ ఉంటాయి. కాబట్టి నిఫ్టీ మనకి మంచిగానే స్టార్ట్ అయింది కాబట్టి మన స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన టెక్నికల్గా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వ్యూస్, ఎడ్యుకేషనల్ వ్యూస్ ఎలా నేర్చుకోవాలి అనేది మనం మన ఛానల్లో ఇక నుంచి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోమని చెప్తాను, ఎస్పెషల్లీ కొత్తగా వాచ్ చేస్తాను వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మరి నిఫ్టీ కథ ఏంటి, ఎందుకని హెడ్డింగ్ అలా పెట్టాము అని అంటే, చూడండి ఫ్రెండ్స్, సడన్గా ర్యాలీ వచ్చేసింది కదా, గ్యాప్ అప్ అయిపోయింది కదా, ఫ్రైడే వచ్చింది, ఇలా అయిపోయింది. అయితే ఏంటంటే సో ఈ ఎఫ్ఐఎస్ యొక్క మనకి బయింగ్ కూడా కనిపించింది. సో అయితే ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంత్ ఇవాళ గ్యాప్ అప్లో నిలబడటం అనేది అప్ ట్రెండ్ని కన్ఫర్మ్ చేస్తుంది, అంటే మార్కెట్ బోటమ్డ్ అవుట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మార్కెట్ బోటమ్డ్ అవుట్ కాకపోతే ఏంటంటే మీరు ఫ్రైడే ఈ ర్యాలీలో ఎంతమంది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఈ ఏరియాలో వాళ్ళకి కావాల్సిన ఆర్డర్లన్నీ ఎగ్జిక్యూట్ చేయగలుగుంటారు? మిస్ అయి ఉంటారు కదా, అందరూ ఈ ఆరిజిన్లో ఎగబడి బై చేసి ఉంటారు కదా, సాధ్యం కూడా కాదు కదా. సో అందువల్ల ఏంటంటే బోటమ్డ్ అవుట్ అయింది. కానీ సో వాళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే దే విల్ ఎయిమ్ ఫర్ దిస్ థింగ్. ఈ 23,655 కన్నా కింద కట్ అయితే మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఏదైనా ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొచ్చు ఎడ్యుకేషనల్గా. సో మనం మార్కెట్ బోటం అయింది, కానీ మార్కెట్ బోటం అయినప్పుడు ఏంటంటే వోల్టాలిటీ ఉంటుంది. ఆ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మీలో ఎవరైనా గ్లోబల్ వ్యూస్ బాగుంటే, న్యూట్రల్ టు పాజిటివ్ ఉంటే, మీలో ఎవరైనా సెల్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తారా? చేయరు కదా. కానీ మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఎట్లాగైతే ఈరోజు గ్యాప్ అప్లో ఉన్నప్పుడు ఓపెన్ అయ్యి ఎందుకని అగ్రెసివ్గా పైకి వెళ్ళలేదు, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకంటే రీటైల్ పీపుల్ పాజిటివ్గా మారినప్పుడు మార్కెట్ అక్కడ నుంచి మూమెంట్ అంతగా ఉండదు. ఎందుకనంటే రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్తే మరి సెల్ చేసేది ఎవరు? ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. అందుకనే వాళ్ళు ఆల్రెడీ ఫ్రైడే బై చేసిన తాలూకా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్లో బై ఆర్డర్స్ ఉంటాయి. సో గ్యాప్లో బై ఆర్డర్స్ ఉంటాయి. మీరు చూస్తే కనుక సో రేపు మీరు చూడండి ఒకసారి, రేపు కనుక మార్కెట్ డిప్ అయితే, సో ఐఎమ్ నాట్ సేయింగ్ సెల్ అవును కానీ డౌన్ సైడ్ కానీ థింక్ చేయమని అనట్లేదు. సో ఓపెన్ అయ్యి డిప్ అయ్యే పాసిబిలిటీసే ఉంటాయి. సో డిప్ అయితే కనుక సో యూ కెన్ సీ ద రియాక్షన్, మీకు ఈ గ్యాప్లో రియాక్షన్ చూడొచ్చు. డిప్ అయితే ఈ 23,908, 23,812 ఈ ఏరియాలో నుంచి ఏంటంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బౌన్స్ ఇవ్వచ్చు. అది మనం రేపు లైవ్లో నేను చూస్తా, మీకు ఆ లాజిక్ అనేది మీకు చూపిస్తాను, నేర్పిస్తాను, ఎడ్యుకేషనల్గా వ్యూ నేర్పిస్తాను అనమాట. అట్లాగే ఏంటంటే సో ఇది బోటమ్డ్ అవుట్ అయినా కూడా ఏంటంటే సో బోటమ్డ్ అవుట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఏంటంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్, ఒక 2-3 ట్రేడింగ్ సెషన్స్ అంటే హెవీ వోల్టాలిటీ ఉంటుంది ఎప్పుడైనా సరే బోటమ్డ్ అవుట్ అయినప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఆరిజిన్ అనేది ఇక్కడ ఉంది. సో వాళ్ళ ఆరిజిన్ అనేది మినిమం ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క సగం కన్నా కింద ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్లో వాళ్ళ ఆరిజిన్ అంటే బోటమ్డ్ అవుట్ అయింది, కానీ ఏరియా ఇది. వాళ్ళు ఎక్కువగా బై చేద్దామనుకున్న ఆర్డర్స్ ఈ ఏరియాలో ఉంటాయి. అంతేగాని ఎగబడి ఇక్కడ నుంచి డైలీ బై చేసుకుంటా ఆల్ టైమ్ హైకి తీసుకెళ్తే నష్టపోతారు ఇన్స్టిట్యూషన్స్. ఎన్నాళ్ళు హెవీగా సెల్ ఆఫ్ చేసి 4-5 స్టెప్స్లో ఆల్ టైమ్ హైకి వెళ్ళారనుకోండి, కొనకుండా పైకి వెళ్ళిపోద్ది మార్కెట్. అంతే కదా. ఎక్కువ ఇప్పుడు మీలో కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా వెయిట్ చేద్దాం అనుకుని ఎంతో కొంత కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండరు, కానీ ఇప్పుడు హరీబరీ పడదామని చూస్తూ ఉంటారు కదా. సో అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే వాళ్ళకి డెరివేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఒక్కసారిగా దడేలని పైకి వెళ్తే ఇబ్బంది. అందుకని ఈ బోటమైన ఆరిజిన్ కోసం వాళ్ళు తీసుకొస్తారు, కాబట్టి హెవీ వోల్టాలిటీ క్రియేట్ చేస్తారు. కాబట్టి ఆ వోల్టాలిటీలో చిక్కోవద్దు. సో మనకి ఆ డిప్స్ వస్తాయి. సో వచ్చిన తర్వాత మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఈ పర్టికులర్ ఆరిజిన్ నుంచి మళ్ళీ మంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. మనం చేయాల్సింది ఒకటే, కాస్త ఓపిక పడితే సో వల్ల తిమింగలం దొరుకుతుంది. అర్థమవుతుందా? దీంతోపాటు ఎగబడతాను అంటే సో ఇబ్బంది, అర్థమవుతుందా? ఇబ్బంది పడతారు, అర్థమవుతుందా? సో ఖచ్చితంగా ఈ వోల్టాలిటీ ఉంటుంది. ఈ ఆరిజిన్ కోసం ట్రై చేస్తారు. మీరు చూడండి వోల్టాలిటీ
అందుకే ఒకవేళ బాటమ్ అవుట్ అయ్యేటప్పుడు మనం ఐడెంటిఫై చేయకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటాను. ఎందుకంటే బాటమ్ అవుట్ అయిన తర్వాత మార్కెట్లో ఏంటంటే మనకి హెవీ వోల్టాలిటీతో ఏంటంటే ఆ ఆరిజిన్ తీసుకొస్తారు వాళ్ళు ఇనిషియేషన్స్. కాబట్టి వాళ్ళు ఆ వ్యవసాయం వాళ్ళు చేస్తారు, ఆ దున్నడం అనేది వాళ్ళు చేస్తారు. కాబట్టి పంట కోత టైంలో ఏంటంటే మనం ఈ పట్ల ఆ ఏరియాలో మనం కాచు కూర్చుంటే మనకేంటంటే సిరులే అని చెప్తానమాట. కాబట్టి ఎడ్యుకేషనల్గా మంచి మంచి లెర్నింగ్ వ్యూస్ నేర్చుకోవడానికి రెడీగా ఉండండి టెలిగ్రామ్ గ్రూప్లో అని చెప్పి చెప్తాను. ఇక నుంచి మనకి బోటం అయింది కాబట్టి కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ నుంచి మనం ఇండివిజువల్గా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి మంచి ఎడ్యుకేషనల్ వ్యూస్ అనేవి మీకు ఎలా పైకి వెళ్తాయి అనేది నేర్పించడానికి నేను లైవ్లో చూపిస్తూ ఉంటానని చెప్పి చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, కానీ సో మనకి మళ్ళీ దీంట్లో కూడా ఏంటంటే వోల్టాలిటీ వస్తుంది. సో అందులో డౌటే లేదు. సో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, సో ఈ ఆరిజిన్ కోసం ట్రై చేస్తారు. బ్యాంక్ నిఫ్టీలో అట్లీస్ట్ ఏంటంటే ఈ ఆరిజిన్ కోసం ట్రై చేస్తారు. సో ఈ ఆరిజిన్ కోసం ట్రై చేస్తారు కాబట్టి మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. డౌన్ అయితే మనం ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. సో అంతేగాని 4-5 రోజుల్లో ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోవడం అట్లాంటివి ఏం జరగవు. అలా జరిగితే ఇన్స్టిట్యూషన్స్కి నష్టం. ఇక్కడ సెల్లాడర్స్ కనిపిస్తున్నాయి కదా. కాబట్టి ఏంటంటే వోల్టాలిటీతో డిప్స్ ఉంటాయి. సో మళ్ళీ వోల్టాలిటీతో డిప్ పడంగానే మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి తిట్టడం స్టార్ట్ చేస్తారు పీపుల్. కానీ వాళ్ళు చెప్పా కదా, ఒక్కసారిగా చూడండి 1 వీక్ ఫాస్టింగ్ చేసి ఒక్కసారిగా బిర్యానీ తినగలరా? ఫుల్ మీల్స్ అంత బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ అంత బిర్యానీ తినలేరు కదా. అట్లాగే ఏంటంటే ఒక్కసారిగా ర్యాలీ వచ్చింది కాబట్టి స్లోగా ఏంటంటే మళ్ళీ ఈ ఆరిజిన్కి తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హై వైపు ప్రయత్నం చేస్తారనమాట. సో అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం రెఫర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళని కూడా ఎడ్యుకేషనల్గా మంచిగా డెవలప్ అయ్యేటట్టు హెల్ప్ చేయండి. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు ఈ లింక్స్ రెఫర్ చేయమని చెప్తాను. అలాగే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్. మనకి ఇది ఈరోజు వీడియో. మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ లోపు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. గుడ్ డే.